వీక్షకులందరికీ నమస్కారం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేనే నిలుపుదల చేయించాను అని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 2019 నుంచి 2024 దాకా డ్రామా వేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా 1246 కోట్ల రూపాయలు తీసుకెళ్లి కాంట్రాక్టర్ ఖాతాలో వేశారు. మరి కమిషన్లు ఎన్ని వందల కోట్ల చేతులు మారాయనే దాని గురించి మనం చర్చించొద్దు, ఎందుకంటే దానికి మనం స్పష్టమైన ఆధారాలు మనం చూపలేం కాబట్టి. 853 అడుగులకి నీరు తగ్గిపోతే పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీ ద్వారా నీరు తీసుకోవడం సాధ్యం కాదు. ఆ తర్వాత ఉండే జలాల్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతిరెడ్డిపాడు కాలువలోకి ఎత్తిపోయడానికి 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. 2020లోనే చేపట్టిన ఈ ప్రాజెక్టు 2020లోనే మూలక చేరింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది. వెంటనే పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అనుమతులు ప్రాజెక్టుకి ఇవ్వలేదు. అన్ని వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులు చేస్తూ అనుమతులు లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు? అయితే దీనికి సంబంధించి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో వారందరినీ అణిచివేస్తూ వారికి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక విచిత్రమైన కథనాన్ని వండి వచ్చారు. 854 అడుగుల కన్నా కూడా నీరు కనుక కిందకి వెళ్తే పోతిరెడ్డిపాడు ద్వారా రావు. మరి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి రోజు 3 టీఎంసీలు తీసుకునే అంత లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తాట. కాళేశ్వరం కెపాసిటీ రోజుకు 2 టీఎంసీలు, కానీ రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఆ విద్యుత్ ఉత్పత్తి చేయడానికే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి కరెంటు బిల్లు ఎంత వస్తుంది అనేది అది ఎన్ని గంటలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నడుపుతాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అయినా ఒక 30 రోజుల పాటు గ్యారంటీగా నడుస్తుందా అంటే నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక పూర్తి చేస్తే తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రతిరోజు 40,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఒక 20 రోజుల పాటు శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తే 854 అడుగుల నుంచి 813 అడుగులకి జలాలు పడిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా పనిచేయవు. అంటే గట్టిగా 10 రోజుల నుంచి 15 రోజులు కూడా ఆ లిఫ్ట్ పనిచేసే అవకాశం లేదు. అలాంటి దాని మీద మీరు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్లు మాదిరి చేస్తూ ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకుంది. పనులు మూలగ పెట్టారు. కనీసం ఆనాడు మీడియాను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళనీయలేదు. అదేదో అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తూ ఉంటే చుట్టుపక్కల కనుక సెక్యూరిటీని పెట్టినట్టు పెట్టారు. పనులన్నీ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, జలాల కేటాయింపు కూడా లేదు కాబట్టి ఆ పనులు పట్టించుకోలేదు, వదిలేశారు. ఆ పనులు చేపట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయినా కూడా 15 రోజులు కూడా పట్టమని పనిచేసే అవకాశం లేదు. అలాంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు అణిచివేశాడు. జగన్మోహన్ రెడ్డి 2020లో కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో పోరాడి రాయలసీమకి 5 కోట్ల ప్రజలకి నీటిని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలని తెలంగాణ రాసి చేశాడని చెప్పేసి పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాస్తున్నాడు. నమ్ముతాడు. ఇప్పుడు సరిగా అటుడిగా చదువులు కొంచెం పేపర్ చదివి నాలెడ్జ్ ఉన్నవాడు అయితే నమ్మితే నమ్మొచ్చు. 5 కోట్ల మంది ప్రజలకి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఇస్తారంట.
కృష్ణానదిలో ఇప్పటికే ఉన్న జలాల కన్నా కూడా 300% అధికంగా ప్రాజెక్టుల సామర్థ్యం ఉంది. మరొకవైపు తెలంగాణ పాలమూరు రంగారెడ్డి నిర్మిస్తూ 30,000 కోట్ల బూడిదల పోసిన పన్నీరులాగా చేశారు. 1 ఎకరా సాగునీరు లేదు. ఇంకా కృష్ణానది మీదే ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఏ ప్రాజెక్టు కూడా 5-6 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే నీరు, మిగతా 4 సంవత్సరాల్లో కరువే. గత ఏడాది పుష్కలంగా నీరు వచ్చాయి కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు 6 సార్లు నిండింది. నాగార్జున సాగర్ 4 సార్లు గేట్లు ఎత్తారు. మరలా 4-5 సంవత్సరాల దాకా మరలా వరద వచ్చిందో రాదో తెలియదు. కృష్ణానదిలో కనీసం 2,000 టీఎంసీలు వరద వస్తేనే ప్రకాశం బ్యారేజీ నుంచి కనీసం ఒక 50 టీఎంసీలను సముద్రంలోకి వదిలే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు కృష్ణా నది మీద మనం పెట్టుకొని ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తా 30 రోజుల పాటు 90 టీఎంసీలు ఎత్తిపోస్తా ఎవడో ఒక బడా కంపెనీ వాడు తీసుకొచ్చిన డిపిఆర్ని చేతులు పెట్టుకొని కమిషన్ల కోసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. మీరే ప్రారంభించారు, మీరే ఆపేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2020లోనే ప్రారంభమైంది, 2020లోనే మూతపడింది. మరి 4 సంవత్సరాల పాటు కనీసం న్యాయ పోరాటం చేసింది కూడా లేదు ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తిగా పడకెక్కించాలని చెబుతున్నారు. 2021 నుంచి 2024 దాకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎన్ని చేశారు, ఎన్ని బిల్లులు పే చేశారు, ఎంత పని ముందుకు తీసుకెళ్లారు అనే దానికి సంబంధించి అసలు ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇక రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించా అని చెప్పి. నువ్వు చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేస్తాడా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి అనుమతులు ఇవ్వలేదు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టు మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అది 10 రోజులు కూడా పనిచేయకపోతే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ దాని మీద 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఏదైతే జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరంతా నాగార్జున సాగర్కి 15 రోజులు 20 రోజుల్లోనే చేరిపోయింది. శ్రీశైలం ఖాళీ చేస్తారు, దాంట్లో నిల్వ ఎందుకు చేస్తారు? అలాంటి ప్రాజెక్టు మీద ఇంకా 1000 కోట్లు పెట్టే బదులు గోదావరిలో కావాల్సినంత జలాలు ఉన్నాయి, దాన్ని ప్రకాశం బ్యారేజీకి ఆల్రెడీ పోలవరం కుడికాలువ ద్వారా పట్టిసీమ ద్వారా ఇప్పటికే ఇంటర్లింక్ అయింది 2 నదులు. ఆ జలాలు మరింత ముందుకు నాగార్జున సాగర్ కుడికాలువకి నల్లమల్ల సాగర్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసుకోవాలి. అంతేగాని ఇంకా కృష్ణానది మీద ప్రాజెక్టులు నిర్మించి కమిషన్లు దండుకునే కార్యక్రమం వేస్ట్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొదలుపెట్టింది ఎవరు, మూసేసింది ఎవరు? చంద్రబాబు నాయుడికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆ ప్రాజెక్టు మీద 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం విఘ్నత అనిపించుకుంటుందా? దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.